అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరపున శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎప్పుడు కన్నీ విని ఎరుగని రీతిలో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు, 175 గాను 164 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ బీజేపీ కూటమి అద్భుతంగా గెలుచుకుంది. అలాగే దేశంలో 294 సీట్లతో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మక అతిపెద్ద భారత్ అయిన 140 కోట్ల మందికి మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన మొట్టమొదటి ప్రధానమంత్రి, 3 సార్లు కూడా మొట్టమొదటి ప్రధానమంత్రి, 3 సార్లు ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం ద్వారా, ప్రజల ఓట్లు వేయడం ద్వారా చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. గతంలో ఎప్పుడు ఏ ప్రధానమంత్రికి ఆ యొక్క చరిత్ర లేదు. నెహ్రూ మొట్టమొదటి టైంలో ఎంపిక చేయబడ్డాడు, ఎన్నిక కాబడలా. తర్వాత 2 సార్లు అతను ప్రధానమంత్రిగా గెలిచింది. ఒక్క నరేంద్ర మోడీజీ మాత్రమే ఈ యొక్క రికార్డును సొంతం చేసుకోబోతా ఉన్నారు. దీనికి కారణం అన్నీ తానై, దేశమంతా అఖిల భారత స్థాయిలో మొత్తం తానై నరేంద్ర మోడీజీ గ్యారంటీ, మోడీకి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీకి గ్యారంటీ అని చెప్పి 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అద్భుతంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 240 భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు ఇంకొక 50 సీట్లతో అద్భుతంగా వచ్చింది. దీన్ని మూడోసారి గవర్నమెంట్ రావడం అంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. 140 కోట్ల మందిని ఒప్పించి చక్కగా మాట్లాడి చక్కటి వాతావరణం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సందర్భంగా 164 సీట్లు ఎలా వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు జనం తిరస్కరించారు? ఎందుకు బీజేపీ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారం ఇచ్చారు? మొట్టమొదటి విషయం ఏంటంటే 2019లో జరిగినటువంటి కూటమి విచ్ఛిన్నం కావటం వల్ల ఓడిపోయింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇప్పుడు వచ్చిన సీట్లలో భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా పెద్దది. ప్రధానంగా నరేంద్ర మోడీ చరిష్మా, నరేంద్ర మోడీ గారు ప్రజల్లోకి రావడం, ఎన్డీతో కలవడం వల్ల ఆయన యొక్క చరిష్మా అనేక మంది న్యూట్రల్ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి తోడు మిత్రపక్షాలుగా కలవాలని చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన గారు ప్రయత్నం చేయడం, పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనేక మీటింగ్స్ రావడం, మిత్రపక్షాలకు వచ్చిన తర్వాత మీ వికసిత భారత్ అని చెప్పేసి ప్రజల్లో ప్రతి 17 డిపార్ట్మెంట్లపై ప్రచారం చేయడం, వీటన్నిటిపై ఏమైందంటే జనాల్లో తెలియనటువంటి వాతావరణం. మీరు అనుకుంటున్నట్టు అనేక మంది, కొంతమంది మా యొక్క శత్రుపక్షాలు అనుకుంటున్నట్టు, మేము పడని వాళ్ళు అనుకుంటున్నట్టు 0.8% కాదు, అది 2019కి మాత్రమే. ఈ యొక్క 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి, గుడిసెకి, ఇంటింటికి, ప్రతి హోటల్కి, ప్రతి వ్యాపారస్తుడికి, చిల్లర కొట్టుకి, చిరు వ్యాపారులకి, మహిళలకి, రైతులకి చేరారు. 10% ఓట్ బ్యాంక్ పెరిగింది భారతీయ జనతా పార్టీ. ఆ 10% ఓట్ బ్యాంకే ఈరోజు ఎన్డీఏకి 164 సీట్లు తెచ్చిపెట్టింది. అండర్లైన్ చేసుకోండి. 10% ఓట్ బ్యాంకు ఎన్డీఏతో ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిసినాయో, జనసేన మాతోనే ఉంది, తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో అప్పటి వరకు తెలుగుదేశానికి ఓట్లు వేద్దామా వేయొద్దాం అనుకుంటున్నటువంటి అనేక మంది ప్రజానికం, నరేంద్ర మోడీ కూడా వీళ్ళకి తోడయ్యారు. పెద్దన్న సపోర్ట్ ఉన్నాడు, వెన్నెముకలాగా రాష్ట్రానికి సపోర్ట్ ఉంటుంది, వీళ్ళ మధ్య ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ యొక్క ఆవశ్యకత ఉన్నది, ఈ రాష్ట్రానికి మోడీ గారి సపోర్ట్ కావాలి. చంద్రబాబు నాయుడు గారి గతంలో మిత్రపక్షంగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కలవడం అనేటటువంటి పెద్ద సంకేతం వల్ల న్యూట్రల్గా ఉన్న ఓట్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలరైజ్ అయినాయి. ఆ పోలరైజ్ అయిన ఓట్లు ఒక అంతు పొంతు లేని లెక్కకు మించి పోలైనవి. నరేంద్ర మోడీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి సానుభూతి, అలానే బీజేపీ చేసిన డెవలప్మెంట్స్, ఈ రాష్ట్రంలో ఇచ్చిన అనేక వందల పథకాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన, మోడీ గారి మీద నమ్మకం, మోడీ గారు లాంటి మద్దతు ఇచ్చే వ్యక్తి రాజధాని నిర్మాణం చేస్తారని నమ్మకం, పోలవరం అద్భుతంగా కడతారని నమ్మకం, పథకాలని కొనసాగుతున్న నమ్మకం, వీటన్నిటిపై మోడీ గారి వెన్నెముకలాగా నిలబడటం వల్ల తెలుగుదేశానికి 135 సీట్లు, మేము పోటీ చేసినటువంటి 10 సీట్లు 8 సీట్లు, 80% స్ట్రైక్ రేటుతో మేము, జనసేన 100% స్ట్రైక్ రేటుతో 21కి 21 జనసేన కొట్టడం, పార్లమెంట్ 2కి 2 కొట్టడం వల్ల ఒక బంపర్ మెజారిటీ ఆవిష్కృతమైంది. ఇక్కడ ఈ ఆవిష్కృతం అవడానికి ప్రధానమైన కారణం మరొక్కసారి చెబుతున్నాం, 26 జిల్లాలు సంస్థాగతంగా, పార్లమెంట్ 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీలో ఉన్న ప్రజలారా కళ్ళొప్పగించి చెవులు నిక్కబొడుచుకొని ప్రతి మాట వినండి. నరేంద్ర మోడీ చరిష్మా అఖిల భారతంలో విస్తరించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించింది. ఎవరైనా మీది 0.8% అంటే మాత్రం వాళ్ళకి భారీ మూల్యం చెల్లించుకోవాలా.
10% ఓటు పెరిగిన ఓట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దీన్ని కనెక్ట్ అయిందంటే ఎన్డీఏతో బీజేపీలో తెలుగుదేశం జనసేన కలవడంతో ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా మూకుమ్మడిగా ఒకసారి పోగైపోయి 164 సీట్లు వచ్చినాయి. ఇది నభూతో నా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మేము కాలు రెగరేసుకొని మేసం మెల్లదిప్ చెప్తా ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీస్సులతో, నరేంద్ర మోడీ యొక్క చరిష్మాతో, నరేంద్ర మోడీ యొక్క అతిపెద్ద రాజకీయ వ్యూహంతో, నరేంద్ర మోడీ యొక్క గ్యారంటీతో, నరేంద్ర మోడీ గారి పథకాలతో, ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ యొక్క అవినీతి లేని పరిపాలనతో, ఒక అద్భుతమైన దేశంలో ఒక పాజిటివ్ సంకేతంతో, స్టాక్ మార్కెట్లు కూడా పరిగెత్తుతున్న క్రమంలో జనసేన ఇప్పటికే మొట్టమొదటిసారి అరంగేట్ర చేస్తూ ఉంది. 21 సీట్ల పోటీ చేస్తున్నటువంటి ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఒక బలంగా చేయాలన్న ఆలోచనతో, మిగతా పక్షాలను కలిసి రావడంతో, తెలుగుదేశంకి ఉన్నటువంటి బలమైన కేడర్తో చంద్రబాబు నాయుడు గారు రాజధానికి క్లియర్ ఇక్కడ తయారవుతుంది, డెవలప్మెంట్ చేస్తారనే విశ్వాసంతో బీజేపీ యొక్క అచంచలమైనటువంటి చరిష్మా 164 సీట్లకి తీసుకెళ్లగలిగింది ఈ రాష్ట్రంలో. ఇది భారతీయ జనతా పార్టీ క్రెడిట్. అది ఎన్డీఏ కలవనట్లయితే జరిగే డ్యామేజ్ని ఊహకందదు. ఇది కలవకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వం, కానీ సాధ్యపడలేదు. పవన్ కళ్యాణ్ మొండి పట్టుదల, పవన్ కళ్యాణ్ యొక్క ఒక కఠినమైన నిర్ణయం, పాతాళానికి తొక్కుతామని చెప్పడం, నరేంద్ర మోడీ గారు రాజంపేట, అనకాపల్లి, రాజమండ్రి సభల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టడం, మద్యం స్కాము, ఇసుక స్కాము, ఈ యొక్క ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పడం, అమిత్ షా గారు మా పీలర్లో మాట్లాడినటువంటి అమిత్ షా గారి మీటింగ్ కానీ, నడ్డా గారు తిరుపతిలో పెట్టిన సభ కానీ, ఒక పెద్ద ఎత్తున అనేక మంది తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కూటమిలోకి రావడం, ఆ వ్యతిరేక పవనాలన్నీ పాజిటివ్ పవనాలకు వేచడం వల్ల ఈ యొక్క ఓటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటు వేయాలో అక్కడ వేరే పార్టీ బీజేపీకి వేయాలన్న ఓటును కూడా మా మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని గుద్దు 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 అని చెప్పేసి తెలుగుదేశాన్ని 135 సీట్లకి ఆ యొక్క గ్రాఫ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ ఉన్న చోట రావడానికి కారణం ఏంటి చూసారు? ఒక్క సీటు కూడా పోలేదంటే ఓటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్లాసుకు గుద్దు 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 అని చెప్పేసి 21 సీట్లు రావటం పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతకి, తన మాట కఠినమైన మాట తీరికి, తను తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు పెద్దపీట వేశారు. ఇది నరేంద్ర మోడీ గారిని ప్రతి ఇల్లు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున హార్ట్ఫుల్గా ఒక చక్కగా నిద్రపోతున్నా ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతగా, నరేంద్ర మోడీ గారి చరిష్మా ఉపయోగపడినందుకు గాను, రాజధాని ఎక్కడే ఉంటున్నందుకు గాను ఈ మూడు పక్షాలు కలిసి ఎక్కడ ఓట్లు చీలకుండా ఒకే గంప గుత్తగా మన వైపు పడినందుకు గాను హార్ట్ఫుల్ కృతజ్ఞతగా ఆయనకు మన అభిమానం చూపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిలో ఒక్క అంకె కూడా తప్పుపోకుండా చెబుతున్నాం. మేము ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే వికసిత భారత దెబ్బకి మేము 10% టార్గెట్ పెట్టుకుంటే ఆ 10% కూటమి వల్ల 10% మేము గంపగుత్తగా ఎన్డీఏకి మనం డైవర్ట్ చేయాల్సి వచ్చింది. మేము ఇదే గెలుపుకి నాంది, ఇదే గెలుపుకి ఆధారం, ఇదే ఈ రోజు మనం సంబరాలు చేసుకోవడానికి 164 సీట్లకి. మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీకు. నరేంద్ర మోడీ గారి చరిష్మా, వికసిత భారత్ సంకల్పం, మోడీ గారి పట్ల నమ్మకం, మోడీ గారి అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి పదంలో అనేక కొత్త సంస్కరణలు, రాష్ట్రానికి ఆయన చేసిన మేలు, పవన్ కళ్యాణ్ యొక్క కఠినమైన నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ ఆలోచన శక్తి, తను అధపాతాలను తొక్కేస్తాం, ఓటు చీలనే అంటాం, చంద్రబాబు నాయుడు గారి కేడరు, ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఎత్తున పెద్దన్నలాగా వెన్నెముకలాగా మేము ఉండటం వల్ల ఎలక్షన్ చేయగలిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క ఒక అడుగు వెనక్కి తగ్గి మాతో కలిసి రావడం వల్ల ఈరోజు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం కనుక రాకపోతే 3 విషయాలు గతంలో అనుకున్నాం మేము. 3 పక్షాలు కూర్చున్నప్పుడు, 1 బానిసల్లాగా బ్రతకటం, 2 రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవటం, 3 ఆత్మహత్య చేసుకోవటం. వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఇవాళ చక్కటి పరిపాలన చేసుకుంటా ఉన్నాం. మేము మిగతా పక్షాలకు తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే ఉన్నారో మాకు గెలిచిన తర్వాత, ఇంత అద్భుత మెజారిటీ ఇచ్చిన తర్వాత ఎక్కడ కక్ష సాధ్యం చర్యలుగా ఉండవని మేము చెప్పడం, మా యొక్క ఎన్డీఏ పక్షాలు ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా టార్గెట్ చేయటం కానీ, వ్యక్తిగత ద్వేషాలు కానీ, ఎక్కడ కులాల మతాల మీద చిచ్చు కానీ పెట్టే అవకాశం మాకు లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాక్షిగా చెప్తా ఉన్నాం. 2వ అంశం, 164 సీట్లు మాకు రావడానికి కారణంలో ఎవరెవరు ఉన్నారయ్యా? మీరు అంటున్నట్టు బీజేపీ అగ్రవర్ణాలని చెప్పుకున్న బీజేపీయా, లేక వన్ సైడ్ తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో కలవటం వల్ల ముస్లింస్ ఓట్లు వేయలేదని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎప్పుడు రానన్న సీట్లు ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్లేసింది, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఓట్లేసింది. అదే ఉన్నట్టు దళిత సంఘాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళు మొత్తం కూడా బీజేపీ కూటమిలో కలిసినప్పటికి కూడాను ఇక్కడ కావాల్సింది మాకు కులాల మతాలు కాదయ్య అని చెప్పేసి మాలా, మాదిగలు, ముస్లిం మైనారిటీలు అన్ని 3 వర్గాలు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ఓటేసింది. కాదని చెప్పగలరా మీరు? ఎలక్షన్ ముందు మాట్లాడారు.
ఎలక్షన్ తర్వాత మీకు అవకాశం లేబోదు కూడా. ఇంత మెజారిటీ వచ్చినాక ఆలోచన మార్చుకోవాలి. కులాల పిచ్చితో పడలా ఓట్లు, మతాల పిచ్చితో ఓట్లు పడలా. నరేంద్ర మోడీ గారు అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఓట్లు పడినాయి. తర్వాత 5వ అంశం, చాలా మంది రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని తప్పుడు ప్రచారం చేసినటువంటి దుర్మార్గులకి ఈ యొక్క ఫలితాలు చెంపపెట్టు లాంటి. రాజ్యాంగం మారుస్తారా? 75 సువిశాల భారతంలో వాజ్పేయి గారు వచ్చినప్పుడు బంపర్ మెజారిటీలు వచ్చినప్పుడే మార్చాలి. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఉన్న ఆషామాషి అనుకుంటున్నారా? తమాషా అనుకుంటున్నారా? ఎంతమంది విషం కక్కారండి. బ్రహ్మాస్త్రాలు లాంటి అస్త్రాలు ప్రయోగించారు మా మీద. ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి ఎంత తప్పుడు ప్రచారం చేశారు. రిజర్వేషన్లు రద్దు అవుతాయి అంట, రాజ్యాంగాన్ని మారుస్తారంట. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల మీద, దేశ పునాదులపై నిలబడిన దాని మీద, అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, అంబేద్కర్ రాజ్యాంగం వల్ల వ్యవస్థలు నడుస్తున్నాయి, వీటిని మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు. మీ ప్రచారాలను తప్పని ప్రజలు అర్థం చేసుకొని ఒరిస్సాలో మాకు అధికారం ఇచ్చారు, మధ్యప్రదేశ్ మొత్తం అధికారం ఇచ్చేసారు, పూర్తి ఎంపీలు వచ్చినాయి. అలానే మాకు ఏదైతే మనకి మహారాష్ట్ర 12 సీట్లలోకి వచ్చినాయి, అలానే వెస్ట్ బెంగాల్లో 12 సీట్లకు ఎంపీలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో 10 సంవత్సరాల అధికారంలో ఉండడం వల్ల కొంత తగ్గిన మాట వాస్తవం. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అనేక మంది సాటిస్ఫై అవ్వకపోవచ్చు. తగ్గినప్పటికీ కూడా 294 అత్యంత వాల్యుబుల్ మూడోసారి గవర్నమెంట్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలో 7 సీట్లు క్లీన్ స్వీప్ చేసాం. అక్కడ ఒరిస్సాలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 22 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి. మీ ప్రచారాలు రాజ్యాంగం మారుస్తారని పిచ్చి మాటలొద్దు. మా కళ్ళ ముందు అనేక మంది దేశ సంస్కరణలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, యూసీసీ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ కావచ్చు. దేశంలో ఈ యొక్క కాంగ్రెస్ చేసిన అవినీతి అక్రమాలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక సక్రమమైన బాటలో గాడిని పెట్టాల్సినటువంటి చేసిన తప్పుల్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందో తప్ప మీలాగా దుష్ప్రచారం చేసినట్టు రాజ్యాంగాల మారవటాలు, రిజర్వేషన్లు రద్దు చేయటాలు, తప్పుడు ప్రచారం చెల్లవని చెప్పేసి చెంపపెట్టి కొట్టింది దేశ ప్రజానీకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన విషయాలను ఆలోచన చేయండి. మేము మాట్లాడలేదు. వాళ్ళు మాకు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇచ్చర్లు కావచ్చు, అనపర్తి కావచ్చు, కైకలూరు కావచ్చు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు కానీ, అలానే మాకు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, ధర్మవరం సత్యకుమార్ గారు కానివ్వండి, ఆదోని పార్థసారథి గారు కానివ్వండి, ఇచ్చర్ల ఈశ్వరరావు గారు కానివ్వండి, అలానే అనపర్తి రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి. పార్లమెంట్ సభ్యులు అద్భుతం మెజారిటీలు, 2,50,000 పైన మేడం గారికి, రాజమండ్రి పురంధేశ్వర్ కానీ, నర్సాపురం మన వర్మ గారు కానివ్వండి, భూపతి శ్రీనివాస్ వర్మ గారు కానివ్వండి, అలానే మాకు 3వ పార్లమెంట్ అనకాపల్లి సీఎం రమేష్ గారు కానివ్వండి. ఇవాళ స్ట్రైక్ రేట్, ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ నడుస్తూ ఉంది. ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎన్డీఏ కూటమిని నమ్మి, ప్రధానంగా నరేంద్ర మోడీ యొక్క గ్యారంటీని నమ్మి, నరేంద్ర మోడీ చరిష్మాను నమ్మి, ఆయన యొక్క నాయకత్వం నమ్మి, వెన్నెముకగా ఆంధ్రప్రదేశ్కి ఆయన నిలబడ్డాడన్న నమ్మకంతో 10% ఓట్లని, బీజేపీ ఓట్లని గంపగుత్తగా ఎన్డీఏకి వేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఆంధ్రప్రదేశ్లో మా ఓట్ షేర్ పదిలంగా పెరిగింది. అద్భుతంగా 100% 10 రెట్లు పెరిగి 0.82% నుంచి 10% పెరిగిన ఓట్లన్నీ ఎన్డీఏకి ఉపయోగపడి 164 సీట్లు, తెలుగుదేశంలో 23 సీట్లు గతంలో ఉన్నాయి, జనసేనకు ఒక్క సీటు కూడా లేదు. ఈ రెండు మాతో కలవడం వల్ల ఒక్కసారిగా నెట్ట నిలువున నరేంద్ర మోడీ గ్రాఫ్ని 164 సీట్లకు తీసుకెళ్లినటువంటి 3 పార్టీల యొక్క ప్రతినిధులకు, 3 పార్టీలకు ఓట్లు వేసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి మోడీ సర్కార్ నిలబెట్టినందుకు, మరొక్కసారి మోడీ సర్కార్ ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి నినాదంతో ముందుకొచ్చాం. ఈ నినాదాన్ని నిజం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేడరు, తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు, అభిమానులు, సానుభూతి పరులు, యువత, రైతులు, మహిళలకి పేరు నమస్కరిస్తూ మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. గుంటూరు నుండి. భారత్ మాతాకి జై.